రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో కాకీలు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా కక్ష సాధింపు వైఖరిపై కోర్టు చివాట్లు పెట్టింది. దీంతో రిమాండ్ విధించాలన్న బలమైన కోరిక తీరకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు కూటమి నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని తప్పుడు కేసులతో వేధింపులు కొనసాగుతున్నాయి. గత 20 నెలల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై 270 కేసులు నమోదు కాగా 100కు పైగా అక్రమ అరెస్టులు జరిగాయి. సోషల్ మీడియా కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ 35(2) కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి నోటీసులు లేకుండానే సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని పాటించడం లేదు. కుప్పం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ 76 కేసులో గిరీష్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై రిమాండ్ రిపోర్ట్లో తప్పుడు నివేదికలు ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా రిమాండ్ విధించేలా కుట్రలు చేశారు. జూనియర్ సివిల్ జడ్జ్ కండిషనల్ బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో సోషల్ మీడియా కేసుల్లో బిఎన్ఎస్ యాక్ట్ 111 ప్రయోగంపై మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కక్ష సాధింపు చర్యలు జరగడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉన్నందుకే ఇలాంటి చర్యలు ఎక్కువ కాలం సాగలేవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అప్పులు పెంచుతూ పాలన సాగిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.